రాజ్యానికి మౌలిక చట్టమైన రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలను, విధులను వివరిస్తుంది. ప్రజాస్వామిక వ్యవస్థలలో పౌర హక్కులను పదిలం చేసి రాజ్యాంగపరమైన చట్టాల సవరణా విధానాన్ని తెలుపుతుంది. రాజ్యానికి చెందిన మౌలిక సంస్థలు పనిచేసే పద్ధతులను తెలుపుతుంది. రాజ్యాంగతావాదానికి మూలపురుషుడు అరిస్టాటిల్. ఇతడు 188 రాజ్యాంగాలను, ప్రభుత్వాలను పరిశీలించిన తరువాత శాస్త్రీయంగా ప్రభుత్వాల వర్గీకరణ గావించారు. అరిస్టాటిల్ తన ప్రసిద్ధ గ్రంథమైన పాలిటిక్స్లో రాజ్యాంగాల మరియు ప్రభుత్వాల వర్గీకరణ గురించి పేర్కొన్నారు. అరిస్టాటిల్ గురువైన ప్లాటో అభిప్రాయ ప్రకారం తత్వవేత్తలు పాలకులైనా కావాలి, లేక పాలకులు తత్వవేత్తలైనా కావాలి అని పేర్కొంటూ వ్యక్తుల పాలనను తన ప్రసిద్ధ గ్రంథమైన రిపబ్లిక్లో ప్రతిపాదించారు. కాగా ప్లాటో శిష్యుడైన అరిస్టాటిల్ చట్టబద్ధ పాలనను సమర్థించాడు. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైనది అని పేర్కొన్న వ్యక్తి అరిస్టాటిల్. ఆధునిక ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత దృఢమైన రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. సామాజిక మార్పులో రాజ్యాంగం ప్రజాస్వామిక మార్గాన్ని శాంతియుత మార్గంగా చూపుతుంది. రాజ్యాంగం అర్థ వివరణ. ఒక దేశం యొక్క పరిపాలనా యంత్రాంగాన్ని నియమబద్ధంగా నిర్వహించుటకు రూపొందించి అమలుపరిచే నియమాల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ఆంగ్లంలో కాన్స్టిట్యూషన్ అని పేర్కొంటారు. ఈ పదం ఫ్రెంచ్ భాషలో కాన్స్టిట్యూషియో అనే పదం నుండి ఉద్భవించింది. కాన్స్టిట్యూషియో అనగా టు ఎస్టాబ్లిష్ అని అర్థం. రాజ్యం యొక్క పరిపాలనను నిర్వహించే సందర్భంలో అనగా రాజకీయ వ్యవస్థను నిర్వహించే సందర్భంలో అనుసరించబడే నియమ నిబంధనలను రాజ్యాంగంగా వర్ణిస్తూ కాన్స్టిట్యూషియో అనే పదాన్ని వినియోగించినారు. భౌతిక ప్రపంచం కొన్ని సూత్రాలపై ఆధారపడి నడుస్తున్నట్లుగానే క్రీడలు కొన్ని నియమ నిబంధనలపై నిర్వహించబడుతున్నట్లుగానే ప్రభుత్వ నిర్వహణ కూడా కొన్ని నియమ నిబంధనలపై ఆధారపడి ఉన్నది. ప్రభుత్వ శాఖల నిర్మాణం, వాటి పని విధానం యొక్క లిఖిత పత్రం రాజ్యాంగం. రాజ్యాంగం అర్థ వివరణ దీని గురించి తెలియజేస్తుంది.